ఆర్ఆర్ఆర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ చేసిన తెలుగువారు ఎవరూ బాధపడలేదు. దానికి కారణం మెయిన్ హీరోగా చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఒక తెలుగువాడే కావడం. అయితే వార్ 2 పరిస్థితి మాత్రం అది కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మెయిన్ హీరో అని క్రిస్టల్ క్లియర్గా తేటతెల్లం అవుతూ ఉండగా ఎన్టీఆర్ మాత్రం విలన్ తరహా పాత్రను పోషించారు. ఇది తాజాగా రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్తో మరింత తేటతెల్లం అవుతోంది. ఒక ప్రక్కేమో హృతిక్కు హీరోయిన్తో రొమాన్స్ అండ్ డ్యూయట్స్, మరో ప్రక్క ఎన్టీఆర్తో యాక్షన్ సీక్వెన్సెస్. కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం హీరోయిన్ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్కి మాత్రమే ఆయన పరిమితం అయ్యారు. ఇదే చాలా బాధాకరం అనుకుంటూ ఉండగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చే ట్రోల్స్ మాత్రం మరింత బాధను కలిగిస్తున్నాయి. వారు స్పేస్లు పెట్టుకుని మరీ ఎన్టీఆర్ గారిని క్రిటిసైజ్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అస్సలు బాగోలేదని, హృతిక్ రోషన్తో కంపారిజన్లో తేలిపోయారని అంటున్నారు. అంతేకాదు ఆయన టైర్లు మార్చే ఒక మెకానిక్లా ఉన్నారని హార్ష్గా కూడా ట్రోల్ చేశారు. కాగా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం గమనార్హం. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి స్థాయిని, స్టేచర్ని బట్టి వార్ 2 సినిమాలో విలన్ తరహా పాత్రను పోషించడం అవసరమా అనే క్రిటిసిజం కూడా వినబడుతోంది. ఒకవేళ ఎన్టీఆర్ గారి రోల్ని నిజంగానే డిగ్రేడ్ చేస్తే చూసారా తెలుగువాడిపై మా హిందీ వాళ్ళ సత్తా అంటూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కాలర్లు ఎగరవేస్తారనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఒక బాలీవుడ్ చిత్రాలను మాత్రమే కాదు, ఇతర పరిశ్రమలకు చెందిన చిత్రాలన్నింటినీ కూడా తెలుగు సినిమాలు పూర్తి స్థాయిలో డామినేట్ చేసి తెలుగు వారి సత్తాను దశ దిశలా చాటాయి. మరి ఈ పరిస్థితుల్లో వార్ 2 ద్వారా హృతిక్ రోషన్ని ఎలివేట్ చేసి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ డిగ్రేడ్ అయితే మాత్రం తెలుగువారు ఎంతో బాధపడతారు. అటువంటి బాధపడే పరిస్థితికి ఎన్టీఆర్ తెలుగువారిని తీసుకురానివ్వరనే ఆశిద్దాం.